జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి ఓదార్చడానికి వచ్చారా? నువ్వెంత బాధపడుతుంటావో నేను అర్థం చేసుకోగలను అత్య. కానీ నువ్వెంత మంచిదానివో ఈ ఇంట్లో వాళ్లకే అర్థం కావడం లేదు. థ్యాంక్స్. ఇన్నాళ్ళకి తమరికైనా నేనేంటో తెలిసింది. ఈవిడికో దండం పెట్టుకోవాలి. పద్మ ఆరోపణలకు నీ మనసు గాయపడుంటుంది. తను అలా అనకుండా ఉండాల్సిందే. నువ్వు ఎప్పుడైనా సరే నిజమే చెప్తావని నేను చెప్తున్నా నా మాట వినడం లేదు. నీ మాట వినడం ఎప్పుడో మానేశారు. అది గమనిస్తే బావుంటుంది. అర్థం చేసుకుంటారులే ఆద్య. కాని ఈ ఇంట్లో ఉన్న నిన్ను అపార్థం చేసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితేనే బాధేస్తుంది. ఆ రోజు గుళ్ళో కూడా పాము రావడం నిజమేనని చెప్పినా ఎవరూ నమ్మలేదు. నువ్వే ఆయన్ని పక్కకు లాగి అవమానపరిచావని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు సీను విషయంలో కూడా అలాగే జరిగింది. నేను మా అమ్మని ప్రేమించినంతగా మా నాన్నని కూడా ప్రేమించలేదు. అలాంటప్పుడు నేనంటేనే పడని శ్రీనుని ఆ దృష్టితో ఎలా చూస్తాననుకుంటున్నారు? పొరపాటు పడ్డారాద్య. తర్వాతైనా రియలైజ్ అవ్వాలి కదా. కానీ అవరు. నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అనానే వాళ్ళని ఎవ్వరూ మార్చలేరు. నేను మారనని వాళ్ళంటే బావుండదు. చెప్పండి. ఇంకో విషయం, నన్ను అన్నారని నేను బాధపడ్డం లేదు. అసలు నేను పట్టించుకోను. నా కంటికి ఇంట్లో వాళ్ళు క్రీస్తు పూర్వం మనుషుల్లో కనిపిస్తున్నప్పుడు జాలి పడతానేమో గాని ఇంకేమీ చెయ్యను. అలా అనకండి అయ్యా బాబు, ఇలా అనండమ్మా అని ట్యూషన్ చెప్పే ఓపిక నాకు లేదు. ఎవరి మౌనాన వాళ్ళు పోతారనే మాట వాస్తవం. నేనైనా అంతే. ఇంకొన్నాళ్లలో ఉండిపోయేదాన్ని. అది కూడా నీకు మాటిచ్చినందుకే ఆగుతున్నాను. 6 నెలలు పూర్తవగానే గుడ్ బై చెప్పడమే. ఈలోపు మీ అల్లుడు కాదు కదా మన్మధుడే వచ్చి మ్యాజిక్ చేస్తానన్నా సర్కస్ జరిగే అడ్రస్ చెప్పి అక్కడికి వెళ్ళమంటాను. శ్రీరామా, ఇంత నిక్కచ్చిగా ఉండే ఆడపిల్లని ప్రేమగా దగ్గరకు తీసుకోకుండా అందరూ ఆరోపిస్తే 4 నెలలు కూడా ఉండదు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.